వినాశకాలే విపరీత బుద్ధి. వినాశకాలం ఉన్నప్పుడు ఇట్లాంటి విపరీత బుద్ధులు పడతాయి. సిఆర్డి వాళ్ళు అవార్డు ఎప్పుడు ప్రకటించారు? గురువారం 3 గంటల ప్రాంతంలో ప్రకటించి 24 గంటల్లో దాన్ని అమలు జరపాలని మొత్తం మాస్టర్ గేమ్ వేశారు. వేసి ఆ రోజు అవార్డు ప్రకటించిన సాయంత్రం మా ఇంటికి వచ్చారు. ఉన్నారా సంవత్సరం అంటే లేదని చెప్పారు మా మిస్సెస్. రేపు వస్తామండి, ఉండమని చెప్పమని చెప్పారు. సరే ఈ వేషాలు నాకు తెలిసి నాకు వేరే పని ఉండి నేను గుంటూరు వెళ్ళా. సరే మార్నింగ్ ఒకసారి వచ్చారు. మధ్యాహ్నం 4 గంటలకి సిఆర్డి స్టాఫ్ మొత్తం 6 వచ్చారు మా ఇంటికి. 6 గంట దౌర్జన్యంగా వచ్చి వేరే సంవత్సరాలు కదా ఉండమని చెప్పాం కదా, మీకు లెక్కలేదా? మేమంటే ఏం లెక్కలేదనేది ఏంటి, మాది భూమి, మాకు పనులు ఉంటాయి, మీరు వస్తారు, మీరు వచ్చినప్పుడు ఉండాలా మేము, ఇవాళ కాదు ఇంకో రోజు తీసుకుంటాం నోటీస్ అని మా మిస్సెస్ బీపీ పేషెంట్, షుగర్ పేషెంట్ అయినా గట్టిగానే మాట్లాడింది. మాట్లాడి ఎంతసేపు ఫోటోలు తీస్తున్నారు, ఆడాలని ఫోటోలు తీస్తున్నారు. సిఆర్డి ఆఫీస్లో వాళ్ళు ప్రతిరోజు ఫోటోలు తీస్తున్నారు. వెళ్ళినప్పుడు గమనించింది. వాళ్ళు దేనికంటే వీళ్ళు కావాలని నోటీస్ తీసుకోవట్లేదు. 24 గంటల్లోపే ఈ ఫోటోలు తీపించే బిల్ తప్పితే ఈ నోటీసు తీసుకోలేదు. కాబట్టి మేము వీళ్ళకి డబ్బు మన అవార్డు ఉండవల్లి గ్రామంలో ఇంతకుముందు ఎంత రేటు ఉందో ఎవరు తెలియదు. మొన్న శ్రీకృష్ణ చెప్పాడు, రేట్ చెప్పండి, అవార్డు డిస్కషన్కి వెళ్ళాం మేము. ఆ రేట్ ఏంటండి ఇవ్వమని మా లాయర్ గారు అడిగారు, నిర్మలం గారు. తర్వాత ఇస్తామండి, ముందు సంతకాలు పెట్టండి అన్నాడు. పిచ్చోడు అనుకున్నావా? రైతు నాకు పిచ్చి నాకుడులా కనపడుతున్నారా మీకు? ఒక లాయరు ఫీమేల్ ఛాలెంజ్గా మాట్లాడింది కలెక్టర్తో, ఛాలెంజ్గా చేసే పాయింట్. మీరు అవార్డు పేపర్ అసలు రేటు ఏంటో ఉండదు చెప్తే దాన్ని చూసి చదువుతాను నేను చెప్తా. అది చెప్పకుండా అవార్డు ఎట్లా డిస్కస్ చేస్తానంటే ఏది ఇన్ని వంకలు పెట్టాడు. చివరికి అవార్డు కాటం ఇచ్చాడు. అది అవార్డు అంటే మన ఉండవల్లి మార్కెట్ రేట్లు. దాంట్లో వాళ్ళు 15 శాంపుల్తో 20 శాంపుల్ తీసుకున్నారంట. 73 లక్షలు వేసామండి మీ పొలానికి ఏంటన్నారు. మాది 73 లక్షలు ఏంటండి? విజయవాడ పక్కన ఉండవల్లి అంటే విజయవాడ కోక, ఇక్కడ 73 లక్షలు అంటే చిన్నపిల్లాడు కానీ పుట్టేవాడుగా నవ్వుతాడు అని మా వాళ్ళు ఏం చేశారు, సర్వే నెంబర్ 28, 29 అనుకుంటా, 5,50,00,000కి రమేష్ ఎంపీ రిజిస్టర్ వైట్ మనీతో రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్లు, ఇంకా వేరే డాక్యుమెంట్లు మా లాయర్ గారు ఆ కాపీలు తీసి వాళ్ళ ముందేశారు. సరే ఈ గారు రాయండి అంటే రాసుకుంటాం, మీరు చెప్పాల్సింది చెప్పారు. సరే అది రాసుకొని యాక్చువల్గా ఇది 4 రోజులకు వాయిదా ఉంది కోర్టులో. వాళ్ళు ఏం చేశారంటే ఈ డబ్బులు ఇంత సుమారుగా ఇప్పుడు 73 లక్షలు అన్నారు కదా, దాన్ని మా ఆర్గ్యుమెంటు మా పేపర్లో చూపించడం వలన 1,14,000 వేశారు. అంటే దాదాపు అంతకుముందు ఎస్టిమేషన్ మీద 40 లక్షలు పెంచారు. అంటే ఎకరానికి రోడ్డు కింద పోయే వాళ్ళకి 2,45,000 నుంచి 2,90,000 వరకు వేరియేషన్స్ ఇచ్చారు. వేరియేషన్ అంటే కొంతమంది ఇటుకల షెడ్లు ఏవి ఉంటాయి, కన్స్ట్రక్షన్ ఉంటుంది కాబట్టి అవి కూడా కన్సిడర్ చేసి మార్కెట్ దాని మీద పెంచేశారు. అవి ఏం చేశారు, మనకి తెలియకుండానే చెక్కులు ఇండియన్ బ్యాంకులో తీసుకున్నారంట మన పేరు మీద చెక్కులు తీసుకొని శుక్రవారం నాడు అమలు జరపాలని చూశారు. రైతులు ఎవ్వరూ ఆ నోటీసులు కానీ అవార్డు నోటీసు కానీ ఆ చెక్కుల అమౌంట్ ఎవరు తీసుకోకపోతే అర్ధరాత్రి 9 దాకా ట్రై చేశారు. సరే మా ఇంటికి వచ్చి నానా గందరగోళం చేశారు. మళ్ళీ రైతుల పూట సాయంత్రం 7:30కి వచ్చారు. వచ్చి అసలు ఎవరన్నా ఒక ఉండప్పుడు నువ్వు నోటీసు సర్వ్ చేయాలంటే ఒక అటెండెంట్ ఉన్నట్టు ఇంకోటి పంపు వాడికి help. 6 వచ్చి దౌర్జన్యంగా మా ఇంటి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఎందుకు లేడు, మేము వస్తామని చెప్పాం కదా, చెప్పే పని లేదా అని పరుష భాష మాట్లాడి, తర్వాత మన బక్కిరెడ్డి గారు మన నాని వచ్చి మాట్లాడే వరకు ఇక కామ్గా ఇక నాకు ఫోన్ ఇచ్చింది మా మిస్సెస్, ఇట్లా హడావుడి చేస్తున్నారంటే ముందు గెట్అవుట్, ముందు అసలు కాంపౌండ్ నుంచి పంపించేసి ఎవరు అక్కడ ఉంది, మీరు చేసింది సబ్జుడిషన్, మీరు ట్రెస్ పాస్ మా ఇంటికి ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని మొత్తాన్ని లోపల ఇప్పిస్తాను సిఆర్డీ వాడిని, ఎవరు పర్మిషన్ లేకుండా మా కాంపౌండ్లోకి ఇచ్చారని చెప్పి నేను చెడమని తిట్టా. ఇక అక్కడి నుంచి కామ్గా వాగితో కూడా అంటించకుండా వెళ్ళిపోయారు. అసలు మనకి ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు ఆ రోజు ఎవరో ఒకళ్ళు ఇద్దరు తీసుకుంటే వీళ్ళ మాస్టర్ గేమ్. నేను డాక్టర్ గారితో కన్నా, డాక్టర్ గారు ఈరోజు మా ఇంటికి 4 సార్లు 3 సార్లు వచ్చారంటే రేపు ఏదో మాస్టర్ ప్లాన్ వేసి వస్తున్నారండి రేపు అన్నట్టుగానే తెల్లారిపాటికి బుల్డోజర్ వరకు మొదలుపెట్టారు. అసలు 24 గంటల్లో వారంగా నోటీస్ సర్వ్ చేయాలి, మినిమం 4-5 రోజులు సర్వ్ చేయాలి. 24 గంటల్లో అవార్డు ప్రకటించిన 24 గంటల్లో ఇంత ఒత్తిడి ఎమర్జెన్సీ కాలం లాగా ఉందన్నమాట. సరే ఎవరు తీసుకోలేదు,
వేరే ఇళ్ళకపోయాం ఇది తీసుకోలేదు వంకతో వాళ్ళ డబ్బులు వాళ్ళకి చెక్కులు ఇచ్చాం కదని నెపంతో ఇవాళ మొత్తం భయంకరంగా 200 మంది పోలీసులు ఎట్టుందంటే అది ఆఫ్ఘనిస్తాన్ దాకా ఉంది. పాపం ఇద్దరు తల్లి ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళు కనీసం ప్రజానీకం టీవీలో చూస్తే ఒళ్ళు రక్తం పొంగిపోయి చంద్రబాబు ఇంటిని ముట్టడిచ్చాలి. మనం ఆడాలని లేకుండా భయంకరంగా నెట్టి ఇక మా బోటలు నెట్టి రాళ్ళు మీ మీద కింద పడేసి తొక్కేవాళ్ళేమో. అలా బుల్డోజర్ లాగా మొత్తం అనుకున్న ప్లాన్ అమలు జరిపారు. పొజిషన్లో మేము ఉన్నాం చెప్పుకుంటానికి అనమాట. రేపు మేము రోడ్డు అంతా ఎక్విజేషన్ కింద ఇవ్వనాలది సీడ్ యాక్సెస్ కింద రోడ్డు మేము తీసేసుకున్నాం. డబ్బులు గట్రా జమేసాం. అంటే మాకు నోటీస్ సర్వ్ అవ్వగల డబ్బులు జమగలదు, వాళ్ళు అమలు జరిపేశారు. ఇది హైకోర్టు పెద్ద సబ్జుడీస్ కింద కేసు అయింది కదా. మరి దీనికి ఏం చెబుతారో. అందుకని వీళ్ళు వినాశకాలం వచ్చే ఇట్లా చేస్తున్నారు. 4-5 రోడ్లు ఉంటే మనం కాముకునేవాళ్ళు రోడ్డు వేసుకునేవాళ్ళు. మరి అంత తొందర ఎందుకు వచ్చిందో దీని వెనక ఎవరుండారో మన రైతులు కొంత ఆలోచించి ఇదేదో ఒక్కళ్ళిద్దరితో బాదు ఉండేవాళ్ళని మొత్తం సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ టైంలో మనం కనుక మౌనమునులాగా, అంటే ఇదివరకు మన మన్మోహన్ సింగ్ అనేవాళ్ళు మౌనమునిలాగా అలా ఉండాలంటే మనకు వచ్చే తరాలని మనమే నాశనం చేసిన వాళ్ళు అవుతాం. కనుక ఏది న్యాయం ఏది అన్యాయమో ఒక్క ఏకతాటి మీద నాన్ పొలిటికల్ పార్టీస్ ఏ పార్టీ లేదు, అందరూ ఉండవల్లి పౌరులంతా ఒక దోవ మీద నడిస్తే గవర్నమెంట్ దిగొచ్చి మన ఉండవల్లికి అసలు ఎప్పుడు ఉండ వైభవం రావాలి. మనకి సింహద్వారం విజయవాడ సింహద్వారం పార్ట్ ఆఫ్ విజయవాడ గట్టి గుద్దామంటే నీళ్ళు బోర్డు లేకుండా వస్తాయి మనకి నీళ్ళు. మన డెల్టా ఏరియా జరీబు అసలు ఇక్కడ వాళ్ళు డెవలప్ చేసేది ఏంటి? హైలీ డెవలప్డ్ మన డెవలప్ చేసేది ఏంటి? పోయి అక్కడి నుంచి కిష్టాపా నుంచి డెవలప్ చేసుకోండి. ఇది పెద్ద మాస్టర్ గేము. పోతే రివర్ ఫ్రంట్ అని కొత్త మాటలు పడుతున్నాయి. యాక్చువల్గా అమరావతి ఏమో రియల్ ఎస్టేట్ చేశారు. ఈ రివర్ ఫ్రంట్ రేపు ముందు తరాలు వాళ్ళ తాలూకా వాళ్ళకు వాళ్ళ బినామీలకి 90 పైసలకి ఆ 90 ఏళ్ళ కవులకి కొట్టి రేపు కట్టబోయేది తరాలు చూస్తారు మీరు. 100 అంతస్తులు కరకట్ట ఎమ్మట దక్షిణ వైపున వీళ్ళే కట్టి అదే సింగపూర్ లాగా వాళ్ళు వెళ్తారు. ఈ డేంజర్ కనిపెట్టి మనం ఉండవల్లి లోకల్ ఫెలోస్ మనం ఇక్కడ బతికి ఉన్న వాళ్ళు మన ప్రాంతంలో ఇంత దౌర్జన్యం జరుగుతుంటే అసలు పార్టీ అని ఆ పార్టీ ఏంటి అంతా ఏకమవ్వాలి. ఆడాళ్ళు మగాళ్ళు పిల్లలు రోడ్డు మీదకి వస్తే ఏ గవర్నమెంట్ అని దిగిద్ది. ఈ భయంకరమైన పరిపాలనని మనకు సరైన సమాధానం చెప్పేటట్టుకు అందరూ సిద్ధంగా ఉండాలా. మనకు అన్ని రాజకీయ మద్దతులు ఫుల్ సహకారం ఇవ్వాలి బాబు.